గోంగూర చికెన్ నిలువ పచ్చడి. ఒక ఫేమస్ యూట్యూబర్ అక్క ఈ రెసిపీ నాకు కావాలి అని అడిగింది. దీనికోసం ఫ్రెష్ గోంగూరని మంచిగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. చికెన్ ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లెమన్ సైజ్ అంత చింతపండును వేడి నీళ్లు వేసి నానపెట్టుకోవాలి. ఇందులో నేను పల్లి నూనె వాడుతున్నాను. 1 కప్పు పల్లి నూనె వేసి గోంగూరని చిన్నగా కట్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. గోంగూరని చింతపండు గుజ్జును చిక్కగా తీసుకొని అందులో వేసుకొని మొత్తం నూనె పైకి తేలే వరకు ఇలా ఉంచుకోవాలి. అది పక్కన పెట్టుకొని 1 కప్పు పల్లి నూనె వేసుకొని బోన్లెస్ చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ముక్క జ్యూసీగా ఉండాలంటే బాగా డీప్ ఫ్రై చేయకూడదు. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుని ముక్క ఇలా ఉడికాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టిన తర్వాత ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం పాన్ పెట్టుకుని స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ మెంతులు, 5-6 లవంగాలు, 2 చెక్కలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మసాలా మిక్సీ పట్టుకుని ఈ చల్లారిన దాంట్లో కలుపుకోవాలి. కేజీ చికెన్ కి 2 టీ గ్లాసుల కారం, 3/4 గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇలా ఉప్పు కారం అంతా పట్టించిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఇంకొక కప్పు వరకు పల్లి నూనె వేసుకోండి. ఈ పికిల్ వాళ్ళు ఆర్డర్ చేస్తే పంపించడానికి చేశాను. మీకు కూడా ఈ పికిల్ కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. పక్కా హోమ్ మేడ్ పికిల్ నచ్చి